ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ ని ఫ్లో చేస్తుంది. ఓకే, బ్లడ్ అనేది దేంట్లోకి ఫ్లో చేస్తుంది? వెజిల్స్ లోకి ఫ్లో చేస్తుంది. సో అక్కడ నుంచి ఏమైతుంది మనకి బ్లడ్ అనేది సో ట్రావెలింగ్ అయిపోయి మళ్ళీ అగైన్ ఏమైతుంది? హార్ట్ కి రీచ్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ కూడా ఎక్కడ జరుగుతుందంటే వెజిల్స్ లో జరిగినట్లయితే సో దాన్ని ఏమంటాము? క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాము. ఓకే, హార్ట్ పంప్డ్ బ్లడ్ ఇంటూ దట్ ఆర్టరీస్. ఆర్టరీస్ నుంచి అగైన్ ఏమైతున్నాయి? క్యాపిలరీస్ వస్తున్నాయి. క్యాపిలరీస్ నుంచి ఏమైతున్నాయి? అగైన్ ఏమైతుంది మనకి? సో బ్లడ్ అనేది దేంట్లోకి ఫ్లో అవుతుంది? వెయిన్స్ లోకి ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఏమైతుంది? ఓకే, ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ కావట్లేదు. ఓకే, బ్లడ్ అనేది ఆల్వేస్ ఫ్లో ఇంటూ దట్ వెజిల్స్. సో దిస్ ఇస్ ఎ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏమైతుంది? ఇక్కడ బ్లడ్ అనేది ఆర్టరీస్ నుంచి ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ అవుతుంది. ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ అయిపోయింది. అక్కడ ఏమైతున్నాయి? ఆర్గాన్స్ అని టిష్యూస్ అన్ని కూడా బాతింగ్ చేయబడతాయి. ఓకే, సో ఇక్కడ ఓపెన్ స్పేస్ లోకి ఓకే బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. దెన్ అక్కడ నుంచి అగైన్ ఏమైతుంది మనకి? హార్ట్ లోకి బ్లడ్ అనేది రీచ్ అవుతుంది. సో అగైన్ హార్ట్ లోకి రీచ్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో టోటల్ గా క్లోజ్డ్ ఉన్నటువంటి వెజిల్స్ లోకి ఓకే బ్లడ్ అనేది ఫ్లో అయితే దాన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం.